దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు వినడానికి, దేవుని యొక్క మాట ప్రకారంగా నడవడానికి, దేవుని యొక్క మాటలు వినడం ద్వారా ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుకోవటానికి ఏర్పాటు చేయబడినటువంటి కర్మేలగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారా ప్రియ దేవుని బిడ్డారా? దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం. అనేక సార్లు దేవుని యొక్క మాటలు విన్నాం. కొన్ని మాటలు మనలను నడిపిస్తూ ఉన్నాయి, కొన్ని మాటలు హెచ్చరిస్తూ ఉన్నాయి, కొన్ని మాటలు మనకు బలాన్ని ఇస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితాలను కట్టుకోవటానికి దేవుని మాట మనకు అవసరం. మరోసారి మీరందరూ కూడా ఏకీభవించారు. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో 6వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట మనం జాగ్రత్తగా వింటే ఎన్నో మాటలు ఆయన నేర్పించడానికి సిద్ధపడతా ఉన్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు ఒక మాట అంటా ఉన్నాడు. మనం కోరుకుంటున్నటువంటి మాటలే, తలంపులే నాటి దినమున పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. మనం ఏం కోరుకుంటా ఉంటాం? నా పిల్లలు చక్కగా ఎదగాలి, పెరగాలి, జ్ఞానవంతులుగా ఉండాలి, బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి, మంచి సూట్ వేసుకుని వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలి, మంచి కార్లో వెళ్ళాలి, అన్నీ మంచిగా ఉండాలి, గొప్పగా ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. అవునా? నేను అబద్ధం చెప్తున్నానా? కాదుగా. మీరు కూడా అలానే ఉన్నారుగా. మంచిదే, ఈ ఆలోచన ఉండటం మంచిదే. మన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకోవటం కూడా మంచిదే, తప్పేం లేదు దాంట్లో. అయితే వాళ్ళ ఈ స్థితి ఎప్పటి వరకు ఉండాలని మనం కోరుకుంటామంటే వాళ్ళు చనిపోయేంత వరకు, మనకున్నటువంటి ఉన్నతమైన స్థితి మనము చివరి సమయం వరకు, మన ప్రాణం పోయేంత వరకు మనం ఇలాగే ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఎవరు ఈ స్థితిలో ఉంటారు? ఎవరు పెద్దవాడైనప్పుడు కూడా తప్పిపోకుండా ఉంటారు? ఆలోచన చేశారా? దానికి మనం చేయాల్సినటువంటి పని ఏమైనా ఉన్నదా? జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. బాలుడు నడవవలసిన త్రోవను మొట్టమొదట నువ్వేం చేయాలంట? వానికి నేర్పించాలంట. నేర్పించాలి. నువ్వు ఎప్పుడైతే నీ పిల్లలకు వారు బాలుడుగా ఉన్నప్పుడే, చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే, వయసులో చిన్న వయసులో ఉన్నటువంటి వారుగా వారు ఉన్నప్పుడే, చిన్నతనము నుండి నువ్వు వారికి విద్యా బుద్ధులు ఎలాగ నేర్పించడం ప్రారంభించావో, దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవించటము, దేవుని యొక్క వాక్యాన్ని చదవటము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటము, ఇవన్నీ కూడా నువ్వు నేర్పించాలి. ఇవన్నీ తల్లిదండ్రులు నేర్పించాలంటే అసలు తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉండాలి? వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. వారు దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళేటువంటి వారుగా ఉండాలి. ఉపవాస ప్రార్థనల్లో, క్రమ కూడికల్లో, కాటేజ్ ప్రేయర్స్, లేకపోతే ఇంట్లో జరిగేటువంటి ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, పునరుద్ధాన దినపు ఆరాధనలో, సండే వర్షిప్లో, ఎక్కడ పెద్దవాళ్ళు వెళ్ళినా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళటం చేయాలి. నువ్వు ఇంట్లో టీవీ చూడానా, నేను ప్రార్థనకు వెళ్తావంటే వాళ్ళు పెద్ద నాకు ప్రార్థనకు వస్తారా? మమ్మీ నేను సినిమాకి వెళ్తాను, నువ్వు చర్చికి వెళ్ళు, నాకు ఇంట్లో బోర్ అంటే, ఇదిగోయ్యా ఈ 100 రూపాయలు తీసుకో, మధ్యలో బ్రేక్ వస్తుంది కదా, ఇంటర్వెల్ వస్తుంది కదా, ఇదిగో కూల్ డ్రింక్ తాగు, పాప్కార్న్ నేను అని డబ్బులు ఇస్తా ఉన్నారు చాలామంది. టికెట్లు దొరకకపోతే డబ్బులు ఉన్నాయి కదా మన దగ్గర, బ్లాక్లో కొనుక్కొని వెళ్ళు. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వాడు పెద్ద అయితే ఎలా ఉంటాడు?
ఈరోజు కూల్ డ్రింక్ తాగడానికి డబ్బులు ఇచ్చినటువంటి నిన్ను పెద్ద అయితే మందు తాగటానికి కూడా డబ్బులు అడుగుతాడు. లేరా నేటి దినాల్లో ఇలాంటి తల్లిదండ్రులు బిడ్డలు చాలామంది ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో లోకముంటా ఉన్నది. కానీ చిన్న వయసు నుండే వారిని నువ్వు తల్లిదండ్రులుగా మీరు ప్రార్థనకి వెళ్ళండి, ప్రార్థన చేయండి. వారిని మీ ప్రక్కలో కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయటం నేర్పించండి వాళ్ళకి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రియదేవుని బిడ్డలారా, నేటి దినాలలో చాలామంది చాలా కుటుంబాలలో ఉన్నటువంటి ఒక ఇబ్బంది లేకపోతే ఒక సమస్య లేనటువంటి ఒక ఆశీర్వాదం ఏంటంటే బిడ్డలు లేకపోవడం. బిడ్డలు చాలామందికి వివాహమైంది కానీ బిడ్డలు జన్మించలే, గర్భఫలము వారికి అనుగ్రహించబడలేదు. కొంతమంది అంటారు, మా కొరకు ప్రార్థన చేయండి అన్న, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మాకు పెళ్ళయింది 7 సంవత్సరాలు అయింది, బిడ్డలు లేరు. పెళ్ళై 10 ఏళ్ళైంది, బిడ్డలు లేరు. పెళ్ళై 3 ఏళ్ళైంది, బిడ్డలు లేరు అని ఆ సమస్యను బట్టి వాడు దేవుని సన్నిధిలో ప్రార్థనా సహాయము కోరుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుని సేవకులు మాత్రమే కాదు ప్రార్థన చేసేది, ఎవరైతే ఆ సమస్యతో ఉన్నారో వారు ప్రార్థన చేయాలి. నేడు దినాల్లో హాస్పిటల్స్కి వెళ్తున్నారు, మంచిదే. ట్రీట్మెంట్ తీసుకుంటే ఫలానా డాక్టరు ట్రీట్మెంట్ ఇస్తే మాకు గర్భఫలం వస్తుందని ఆశపడుతున్నారు. కానీ ఆ డాక్టర్ కంటే ముందుగా గర్భఫలము దేవుడిచ్చేటువంటి బహుమానం కదా, యెహోవా ఇచ్చు బహుమానం కదా, యేసయ్య ఇచ్చేటువంటి ఆశీర్వాదం కదా. ఆయన ఇచ్చేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళట్లా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయట్లా. ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరికైనా సంతానం లేనటువంటి పరిస్థితిలో ఉన్నారేమో ప్రార్థన చేయండి. గడిచినటువంటి దినాలలో మీరు ప్రార్థన చేయనటువంటి వాళ్ళుగా ఉన్నారేమో, కానీ మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడో తెలుసా? నీ సమస్యను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నా యేసయ్య ఎలాంటి వాడంటే, నా యేసయ్య ఎంతటి శక్తిమంతుడంటే లేని వాటిని ఆయన ఉన్నట్లుగా చేసేటువంటి వాడు. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకొని రాసుకొని అండర్లైన్ చేసుకోండి. పరిస్థితిని మార్చివేస్తుంది ప్రార్థన. అబ్రహాము జీవితంలో బిడ్డలు లేనటువంటి అబ్రహాము దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి 25 సంవత్సరాలు దేవుణ్ణి విడువక వెంబడించాడు. మరి నువ్వు దేవుని వాగ్దానం పొందుకున్నావు, నువ్వెంతకాలం నడుస్తున్నావు? 1-2 సంవత్సరాలు నడిచి దేవుడు అంతా అబద్ధమే చెప్తున్నాడు. నాకు వాగ్దానం ఇచ్చాడు, ప్రవచనం చెప్పాడు, నాకు ఇంతమందికి పిల్లలు కలగలేదండి అని దేవుని నామాన్ని అవమానపరుస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు నిన్ను పరీక్ష చేస్తాడేమో కదా, నీ విశ్వాసమును పరీక్షిస్తున్నాడేమో కదా, నువ్వు పరీక్షించబడుతున్నావేమో కదా. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎంతకాలం మీరు బిడ్డ లేకుండా ఉన్నా లోకం మిమ్మలను వ్యతిరేకిస్తుంది, ఏదో ఒక మాట అనొచ్చు. కానీ యేసయ్య మీరు ప్రార్థన చేస్తే మీకు సంతానము అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలి? 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే హన్నా ప్రార్థన అక్కడ మనము చూస్తూ ఉన్నాం. హన్నాకు పిల్లలు లేరు, ఎన్నో అవమానాలు. భర్త అంటున్నాడు, నేను నీకున్నాను కదా, సరిపోతుంది కదా అంటే నాకు బిడ్డలు కావాలని దేవుని యొక్క మందిరానికి వెళ్ళి కన్నీరు విడిచి బహుదుఃఖాక్రాంతురాలుగా ఉండి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. నీ సేవకురాలనైన నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ సేవనేం చేస్తా ఉన్నా, నన్ను జ్ఞాపకం చేసుకున్నాయ్యా. నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నా, పాటలు పాడుతూ ఉన్నా, ఆరాధన చేస్తూ ఉన్నా,
అనేక ప్రాంతాలకు నేను వెళ్ళి పరిచర్య చేస్తా ఉన్నా, నాకు గర్భం లేదు, ప్రార్థన చేయండి. నాకు అవమానంగా ఉంది, ప్రార్థన చేయండి. దేవుణ్ణి ప్రశ్నించటము, దేవుణ్ణి అవమానించటము ఇవన్నీ మర్చిపోండి. ఇతరుల యొక్క మాటలను పట్టించుకోవద్దు, కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానం వైపే మీరు మీ కన్నులెత్తి మీరు చూడటం ప్రారంభించండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాట మిమ్మలను బ్రతికిస్తుంది, బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హన్నా దుఃఖముతో ఉండి ప్రార్థన చేసింది, ఒక ఆశను కలిగి ఆమె తిరిగి వెళ్ళింది. ఎప్పుడైతే ఆ రీతిగా హన్నా ప్రార్థన చేసిందో, హన్నాకు దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు, ఆ తర్వాత సంతానాన్ని అనుగ్రహించాడు. అయితే నీకు ఇవ్వబడినటువంటి ఆ కుమారుడు, హన్నా పొందుకున్నటువంటి కుమారుడు, హన్నా ప్రార్థన ద్వారా కలిగినటువంటి కుమారుడు ఎలా ఉన్నాడో తెలుసా? దాని ఫలితం ఎలా ఉందో తెలుసా? మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనములో బాలుడైనటువంటి సమూయేలు ఇంకను ఎదుగుతా ఉన్నాడంట. ఎదుగుతా ఉన్నాడు. ఎక్కడ ఎదుగుతా ఉన్నాడు? యెహోవా దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే నీకు దేవుడు కుమారునో కుమార్తెను అనుగ్రహిస్తాడు కదా. వాళ్ళు ఎలాగా ఎదుగుతారో తెలుసా? నువ్వు చేసినటువంటి ప్రార్థనకు ఫలితంగా నువ్వు దేవునికి సమర్పించుకున్నటువంటి ఆ జీవితాన్ని బట్టి, నువ్వు నడుస్తున్నటువంటి జీవితాన్ని బట్టి, నువ్వు చేస్తున్నటువంటి తలంపులతోటి, నువ్వు నీ ఆలోచనలు బట్టి వాక్యం విని దాని ప్రకారంగా నువ్వు ఒక తలంపును కలిగి దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నావు చూశారు. దానిని బట్టి నీ బిడ్డలు ఎదుగుతూ ఉంటారు. నువ్వు అనుకుంటున్నావు నా పిల్లలు మనుషుల దయందు ఉంటే చాలే, నా బిడ్డలు మనుషులు వారిని ఆదరిస్తే చాలే అనుకుంటున్నావేమో. కాదు, మనుషుల దయ కంటే దేవుని దయ చాలా ప్రాముఖ్యం. సమూయేలు బాలుడుగా ఉన్నటువంటి సమయం నుండి మనుషుల దయలో, దేవుని దయలో ఎదుగుతా ఉన్నాడు, వర్ధిల్లుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తల్లిగా తండ్రిగా నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు ప్రతిఫలం ఎలా ఉంటుందంటే వారు దేవుని సన్నిధిలో ఎదిగేటువంటి అనుభవంలో ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొకటి తల్లిదండ్రులు చేయాల్సినటువంటి పని ఏంటంటే విజ్ఞాపన చేయాలి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభ వచనంలో వ్రాయబడింది, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను. మీరు చదవండి ఆ 2వ అధ్యాయంలో అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి, అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటినీ మనము చదివితే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే 6వ వచనంలో వ్రాయబడింది, జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. నువ్వు నిర్జీవంగా ఉంటే నిన్ను సజీవం లెక్కలో చేయగలిగినటువంటి వాడు ఎవరంటే దేవుడే. నీ పరిస్థితులన్నీ వ్యతిరేకంగా చచ్చినటువంటి స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలుతో అంటున్నాడు, ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతకగలవా? మనం అనుకుంటాము అవి చచ్చిపోయి ఉన్నాయి, దేహమంతా కూడా కలిసిపోయింది మట్టిలో, శరీరం అంతా మట్టిలో కలిసిపోయింది. ఎముకలు కూడా ఎలా ఉన్నాయంటే అవి ఎండిపోయినాయి. పచ్చదనం అనేటువంటిది కొంచెం కూడా అసలు అవకాశం అనేటువంటిదే లేదు. మరి ఎలా బ్రతుకుతాయి అన్నట్లుగా నీ జీవితం ఉంటుందేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను బ్రతికించగలను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు విజ్ఞాపన చేయి. దేవుని సన్నిధిలో ప్రార్థన కాదు, ఆయన పాదాలు పట్టుకొని గోజాడు. దేవుడు మీ జీవితంలో కార్యాలు ఎలా జరిగిస్తాడో తెలుసా? ఇది నాకు ఇంకా రాదు, ఈ ఉద్యోగం నేను సంపాదించుకోలేను, నాకు ఇంకా ఆశ అనేటువంటిది లేదు, నాకు మెడిసిన్ సీట్ రాదు, మెడిసిన్ సీట్ ఎలానో వచ్చింది, పీజీ సీట్ నాకు రాదు, ఐఏఎస్ నేను కొట్టలేను, గ్రూప్లో నేను ఎగ్జామ్ సంపాదించలేను, ఎగ్జామ్ రాయగలను కానీ సీట్ సంపాదించుకోలేను, గవర్నమెంట్ జాబ్ రాదు.
ప్రియదేవుని బిడ్డలారా, నిరుత్సాహపడిపోతూ ఉన్నారు. కొంతమంది యవనస్తులు, యూత్ గర్ల్స్ అనుకుంటున్నారు, మాకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది, వివాహం అవ్వదేమో, కట్నం ఇచ్చుకోలేమో, కానీ నేను వివాహం అవుతుందా నాకు. కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు, మా బిడ్డలకు నేను వివాహం చేయగలనా, మా బిడ్డలు ఏ పరిస్థితిలో ఉంటారో. బాధపడద్దు, దిగులు పడద్దు. నీకున్నటువంటి ఆశలు మృతమైపోయాయి, చనిపోయాయి. సొంత ఇల్లు కట్టుకోలేనేమో అని నువ్వు దుఃఖపడతా ఉన్నావు. ఓనర్స్ చేత రెంటుకుంటే ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు అనుభవిస్తూ ఉన్నావు. అద్దె కడతా ఉన్నా కూడా సొంత గృహం కట్టుకోలేమా, ఒక చిన్నిళ్ళైనా మేము కట్టుకోలేమా అని దుఃఖపడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ అంతా కూడా చనిపోయింది. కానీ నువ్వు ప్రార్థన చేస్తే నీ యొక్క మృతమైనటువంటి తలంపులను, ఆశలను దేవుడు సజీవుల లెక్కలో నిలిపి ఉంచడానికి శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హన్నా విజ్ఞాపన చేసింది. బాలుడైన సమూయేలు ఎలా ఎదిగాడు, ఎలా మారాడో తెలుసా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు అక్కడ తెలియజేయబడింది. సందర్భం మాత్రమే చెప్తా ఉన్నా, సమయం లేదు గనక. అక్కడ ఆ దినాలలో ఎలా ఉన్నాయంటే, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవటం అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నది. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఎప్పుడో ఒకసారి దేవుడు తన సేవకులతోటి తన నోట నుండి పిలుస్తూ ఉన్నాడు. చాలా రేర్ అదంతా. అటువంటి దినాల్లో సమూయేలు ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు అంటే, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని మందిరములో యాజకుని దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నటువంటి ఆ దినాలలో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవటము చాలా తక్కువగా ఉన్నటువంటి దినాలలో దేవుడు సమూయేలుకి ప్రత్యక్షమై పిలుస్తూ ఉన్నాడు. సమూయేలని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరాన్ని గుర్తించేటువంటి వయసు, అనుభవము, ఆత్మీయంగా అటువంటి బలము సమూయేలు పొందుకోవాల, బాలుడుగానే ఉన్నాడు. కానీ దేవుడు సమూయేలుకి ప్రత్యక్షమై స్వరముతో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? సమూయేలు దేవుని సన్నిధిలో ఎదిగినటువంటి సందర్భం, తల్లి చేసినటువంటి విజ్ఞాపన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తల్లిదండ్రులుగా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు విజ్ఞాపన చేయండి, మీ పిల్లలు మంచి భవిష్యత్తు పొందుకుంటారు. మనం అనుకుంటున్నాం, నా పిల్లలు మంచి ర్యాంక్లో ఉండాలండి, మంచి వ్యాపారం చేయాలి, తను వ్యాపారం చేస్తే నలుగురికి ఇచ్చేటువంటి వాడుగా ఉండాలి, మంచిదే. కానీ నా బిడ్డలు దేవుని సన్నిధిలో బలంగా ఉండాలని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? అవునా కాదా? మీరు కోరుకుంటున్నారా? మీరు కోరుకుంటే మీరు ఆశీర్వదించబడినవారు. మీ ప్రార్థన దేవుడు సఫలం చేస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. కానీ చాలామంది ఇలాగా చేయనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి స్థితిలో మీరుంటే మీ జీవితాలను దేవునికి సమర్పించుకోండి. మనం చూసినట్లయితే లేఖనములో సమూయేలు దేవుని యొక్క మాట విన్నటువంటి వాడుగా ఉన్నాడు. మరొకటి మనం చూసినట్లయితే ఆదికాండం గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనములో అబ్రహామును పిలిచి ఇట్లనేను, నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహామా, నీ కుమారుని నువ్వు నాకు బలి ఇవ్వటానికి నువ్వు వెనుకాడలేదు. దేవుడు మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను నిన్ను ఎలా దీవిస్తానంటే 17-18 వచనాల మాట రాయబడింది. నువ్వు వినుదీయలేదు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఎలా ఆశీర్వదిస్తానంటున్నాడు అంటే, నేను నిన్ను సముద్రము దగ్గర ఉన్నటువంటి, సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక రేణువులు ఉన్నాయి చూసావా, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఉన్నాయి చూసావా, అటువంటి రీతిగా నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను. నీ బిడ్డలు శత్రువుల యొక్క గవిని వాళ్ళు స్వాధీనపరచుకుంటారు. అటువంటి
కుమారుడుగా నీ కుమారుడు ఉంటాడు. అంత మాత్రమే కాదు, నా మాటను విన్నావు, నేను చెప్పినట్లుగా నీ కుమారుడిని నాకు ఇవ్వటానికి వెనుకడుగు వేలా. కాబట్టి నీ యొక్క సంతానం వలన ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్త జనములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ కుమారుడు మాత్రమే కాదు ఆశీర్వదించబడేది, నీ కుమారుడు ద్వారా భూలోకములో ఉన్నటువంటి జనములన్నీ, జనాంగమంతా, ప్రజలందరూ ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి. కారణం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటను వెనుకడుగు వేలా వినటానికి అబ్రహాము, నా జీవితము నీకు అప్పగించుకున్నానయ్యా అన్నట్లుగా నడిచాడు. అబ్రహాము, నువ్వు లేచి నీ తల్లిదండ్రుల్ని, బంధువుల్ని విడిచిపెట్టి నువ్వు బయలుదేరి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలయ్యా అనకుండా బయలుదేరేది. ఈ దేశంలో పొడు వెడల్పున నడువు అంటే నడిచాడు. దేవుని యొక్క మాటకు సంపూర్ణంగా లోబడతా ఉన్నాడు అబ్రహాం. విడిచిపెట్టేశాడు ఆచారాలన్నీ, కట్టుబాట్లన్నీ విడిచిపెట్టాడు. నేటి దినమున ప్రజల యొక్క జీవితాలలో, ప్రియ క్రైస్తవ జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా మీరు అనుకుంటున్నారు, క్రైస్తవుని నేను అనుకుంటున్నారు. మీరు పేరుగా ఉన్నటువంటి క్రైస్తవునిగా మాత్రమే, క్రైస్తవ మతమే మీరు కలిగి ఉన్నారు, కానీ యేసయ్యను కలిగినటువంటి వారుగా ఉన్నారా? మీ జీవితాలను మీరు ఆలోచన చేయండి. దేవునికి ఎంత సమయం ఇస్తున్నారు? నేను క్రిస్టియన్ అనుకుంటున్నారు, యేసయ్యతో ఉంటున్నారా? క్రైస్త అనేటువంటి వాడు ఉన్నాడా? క్రిస్మస్ చేసుకుంటారు కానీ క్రీస్తుని ఆరాధిస్తున్నారా? మీ జీవితంలో ఇంటిపైన స్టార్ ఉంది కానీ ఇంట్లో యేసు ఉన్నాడా? మీ హృదయంలో ఉన్నాడా? ఎన్నో రీతిలుగా వ్యతిరేకత, ఎన్నో రీతిలుగా మనం జీవిస్తూ ఉంటే వ్యతిరేకంగా మనము ఎలా దీవించబడతాం, మన బిడ్డలు ఎలా ఆశీర్వదించబడతారు? నీవు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞలు వ్రాయబడ్డాయి. ఎన్నో విషయాలు దేవుని యొక్క వాక్యం నువ్వు వింటున్నప్పుడు సేవకుడు బోధిస్తూ ఉంటే నువ్వు లోబడట్లా. దశం భాగాలు ఇవ్వండి అంటే ఎంతమంది ఇస్తున్నారు? నేటి దినాన చాలామంది బోధకులు దీనిని వ్యతిరేకిస్తూ ఉన్నారు, దశం భాగం గురించి వ్యతిరేకిస్తూ ఉన్నారు. సందర్భం కాదు కాబట్టి నేను దానిలోకి వెళ్ళట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము పాత నిబంధనలో దశం భాగం, నేటి దినాన నువ్వు వర్ధిల్లని కొలది ఇవ్వాలి. కేవలం 1,00,000 రూపాయలు సంపాదిస్తే 10,000 కాదు, అదనంగా ఇంకొక 1,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వచ్చు. వేరే పరిస్థితుల్లో వేరే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. నేను 10,000 ఇచ్చేసాను కదా అని ఆగిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు లోబడాలి. లోబడితే దేవుడు నిన్ను, నీ బిడ్డలను బహుగా ఆశీర్వదించేవాడు. దేవుని యొక్క మాట వినడానికి నువ్వు ఇష్టపడ్డావు కనుక అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని దృష్టిలో నిరపరాధులుగా ఉండాలి. మరొక మాట, లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు వారిద్దరు కూడా ఎలా ఉన్నారంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుస్తూ ఉన్నారట. దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి, చూశారు? దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క లేఖనాల్లో ఉన్నాయి, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను నువ్వు అనుసరించక దానిని అధిగమించి దానిని మీరి నువ్వు నడిచేది పాపం. పాపము నాకు వచ్చేటువంటి జీతం మరణం. అంటే నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి నీకు శిక్ష. ఏం తప్పు చేశాను? నువ్వు కానుకిచ్చావు, మంచిదే. నీ హృదయం కావాలి దేవునికి, నీ హృదయం కావాలి, నీ నడక కావాలి, నీ నడత కావాలి, నీ తలంపులు కావాలి, పరిశుద్ధత కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వీరిద్దరు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి, న్యాయ విధులను బట్టి నిరపరాధులుగా నడుస్తూ ఉన్నారు. కానీ వారికి సంతానం లేదు, వారు వృద్ధాప్యంలో ఉన్నారు. కానీ వారు నడిచినటువంటి నడకను బట్టి యోహాను వారికి జన్మించాడు. బాప్తిస్మమిచ్చు యోహాను జన్మించాడు. అయితే అతడు ఎలా ఉన్నాడంటే లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు దృష్టికి గొప్పవాడై, యోహాను ఎలా ఉన్నాడంటే మండుచున్నటువంటి వాడుగా, దేవుని దృష్టిలో గొప్పవాడుగా. నేటి దినాల్లో లోకంలో ప్రజలు అనుకుంటున్నారు, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు, నా బిడ్డలు లోకంలో గొప్పవాడుగా ఉండాలి. కానీ యోహాను ప్రభువు దృష్టిలో గొప్పవాడుగా ఉండాలి. ప్రభు దృష్టిలో గొప్పవాడుగా ఉండాలని మీరు కోరుకోండి, ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా,
బాలుడు నడవలసినటువంటి త్రోవను వానికి నేర్పిస్తే వాడు పెద్దవాడైనా అందులో నుంచి తొలగిపోకుండా ఉంటాడు. మద్యము ద్రాక్షరసము త్రాగనటువంటి అనుభవంలో ఉన్నాడు. మీ బిడ్డలా ఉంటున్నారు ప్రియ దేవుని బిడ్డలారా, మనము అటువంటి రీతిగా మన బిడ్డలను పెంచాలి. బాల్యదినములుండే ప్రార్థన భక్తిని వారికి నేర్పించాలి. చివరిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 25వ కీర్తనలో 12వ వచనంలో వ్రాయబడింది, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటారో. మీరు చదవండి 12, 13 వచనాలు. భయభక్తులు కలిగినటువంటి వారు ఆశీర్వదించబడతారు, ఉన్నతంగా నిలబడతారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ బిడ్డలకు దయచేయునుగాక. ఆమెను. మీరు ప్రార్థన చేయండి, బిడ్డలను ప్రార్థనాపూర్వకంగా పెంచండి, సండే స్కూల్కి నడిపించండి, యూత్ మీటింగ్స్కి వెళ్ళమని ఎంకరేజ్ చేయండి, మీరు వెంట పెట్టుకొని మందిరానికి తీసుకువెళ్ళండి. దేవుడు మిమ్ములను బహుగా దీవిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమెన్. చిన్నమాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా బిడ్డల ప్రభువా, నడవవలసినటువంటి త్రోవను మేము బాల్య దినముల నుండే నేర్పించినట్లయితే వారు పెద్దవారైనప్పటికీ వృద్ధులైనప్పటికీ అందులో నుంచి తొలగిపోరు కనుక మేమందరము ప్రార్థన విజ్ఞాపన ప్రభువా మీ యొక్క ఆజ్ఞలలో నుండి తొలగిపోకుండా మీ మాటలోనే నిలిచి ఉండి మీకు లోబడి ఆయన నిరపరాధులుగా జీవిస్తే మా బిడ్డల భవిష్యత్తు నాయన మీ యందు వర్ధిల్లేటువంటి రీతిగా, మీ యందు ఆశీర్వాదాలు పొందుకునే రీతిగా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఈలోక సంబంధముగా కూడా మీరు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారు కనుక ఆయన ఈ మాటలు వింటున్నటువంటి వారిని స్పాన్సర్ చేసి బిడ్డను వారి కుటుంబాలను అన్ని రీతిలుగా మీరు ఆశీర్వదించి నడిపించి వర్ధల చేయమని మీ నామానికి మహిమాగంత ప్రభావాలు ఆరోపిస్తూ వారికి ఉన్నటువంటి మాటలు వింటున్నటువంటి వారందరికీ ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని తీర్చి ఆరోగ్యమును ఆశీర్వాదము సమస్తమును దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సమస్తమైనటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.